దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఒక కీర్తన భాగం మనం చూస్తాం. 119 కీర్తన 161 వచనం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో వాక్యాలు జారిస్తూ ఉండగా మాతో నువ్వు మాట్లాడు, మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచుమని, నీ ప్రభావ మహిమలు మెండుగా దయచేసి ఆశీర్వదించి మమ్మల్ని నీ కొరకు భద్రపరచమని కోర్చు. నీ కృపా సత్యాలు మెండుగా మాకు దయచేయమని కోర్చు, సంరక్షించమని కోర్చు. యేసు పరిశుద్ధంగా నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగం చాలా ప్రత్యేకమైనటువంటి వచనంగా దీన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రత్యేకమైన వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ వచనములో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు, ఇది అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతుల గురించి రాస్తూ ఉన్నాడు. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. అధికారం ఉందని చెప్పి దేవుని యందు భయభక్తులు గల వానిని త్రోసిపుచ్చి కారణము లేకుండా వారు దైవభక్తులను తరుముచున్నారు. దైవభక్తులను దైవభక్తులను తరుముతున్నారు అని అధికారుల గురించి రాస్తున్నారు. ఇంగ్లీష్లో చూస్తే రూలర్స్ పర్సిక్యూట్ మీ వితౌట్ కాజ్. ఏ కారణము లేకుండా ఈ పరిపాలన చేసే వాళ్ళు, రాజులు లేక అధికారులు ఈ భక్తిపరుడిని తరుముతున్నారు. ఇది దావీదు హృదయంలోంచి వచ్చిన రిపోర్ట్. దావీదు హృదయం దేవునికి వాక్యానుసారమైన హృదయం. దేవునిని సంతోషపెట్టడం ఇతని బాధ్యత, రాజును సంతోషపెట్టడం ఇతని బాధ్యత, అధికారులు సంతోషపెట్టడం ఇతని బాధ్యత. ఇతను ఎంత బాధ్యతగా ఉన్నాడో వాళ్ళు అంతా దావీదును నలుపుతూ ఉన్నారు, బాధలు పెడుతున్నారు. ఇది చాలా భయంకర విషయం. దావీదుకు భక్తికి తగిన రియాక్షన్ అధికారి నుంచి లేదు, అతని ద్వారా ఉపకారం పొందిన వారికి లేదు. వారిలో అకారణముగా, కారణము లేకుండా, దావీదులో ఏ కారణము లేకుండా వారు అతనిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. పర్సిక్యూట్ అంటే చిత్రహింసలు పెట్టడం. ఏం చేయడం? చిత్రహింసలు. యేసు ప్రభు పొందిన శ్రమలను చిత్రహింసలు అంటారు. చిత్రహింసలు అంటే వీపును నాగటి చాళ్ళ చించేశారు, మొఖం మీద ఉమ్ము వేశారు, ఎక్కడ కొట్టాలంటే అక్కడ కొట్టారు. ఆయనలో ఏ విధమైన మనిషి బ్రతికి ఉండడానికి అవసరమైన పరిస్థితి లేనంతగా ఆయన గాయపరిచారు, పైన గాయపరిచారు, లోపల హృదయాన్ని కృంగదీశారు. అలాగూ ఆయనను చేశారు. అందుకని ఆయనకు దావీదు కుమారుడు అనే పేరు. దావీదు కుమారుడు అంటే అవే బాధలు ముందు తరాల్లో దావీదు అనుభవించాడు. రూలర్స్ పర్సిక్యూటెడ్ మీ వితౌట్ కాజ్. ఇది ఈ వచనం యొక్క భావం. అలాగే ప్రిన్సెస్ హ్యావ్ పర్సిక్యూటెడ్ మీ వితౌట్ ఏ కాజ్. ఏ కారణము లేకుండా ప్రిన్సెస్, రాజులు ఇతన్ని నలిపారు, ఇతన్ని బాధలు పెట్టారు. అలాగే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది, పవర్ఫుల్ పీపుల్ హెరాస్ మీ వితౌట్ కాజ్. శక్తివంతులైన బలమైన ప్రజలు ఈ దావీదును హెరాస్మెంట్ చేశారు. హెరాస్మెంట్ అంటే పదం మీకు అందరికీ బాగా తెలుసు. హెరాస్ చేశాడు రా, వాడు నన్ను హెరాస్ చేశాడు రా. సీనియర్ హెరాస్ చేశాడు, జూనియర్ అంటాడు. దారే పోయేవాడు నన్ను హెరాస్ చేశాడు అని ఇంకోడు అంటాడు. హెరాస్ అంటే మాటల చేత,
మనిషిని క్రియల చేత కృంగదీయటం, ఏ కారణము లేకుండా, తప్పు అనేది లేకుండానే మనిషిని బాధలు పెట్టడం, ఇలాగూ చేయటం దావీదు జీవితంలో చూస్తున్నాం. అయితే దావీదుని ఈ రీతిగా చేశారు అంటే దావీదు కారకుడుగా కాదు, కానీ మనుష్యులలో, రాజులలో, అధికారులలో, నాయకులలో ఉన్న దుష్టత్వమే కారణం. ఈ దుష్టత్వాన్ని బట్టే వారు అలాగూ ప్రవర్తిస్తున్నారు. దుష్టత్వాన్ని బట్టి మనిషి ఎప్పుడు దుష్టత్వానికే పెద్ద పెట్టేస్తాడు తప్ప దేవునికి లోబడి జీవించడానికి పెద్ద పెట్టాడు. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడు ఎక్కడ నడినెత్తి మీద జబ్బు ఉంటే ఇక్కడ అవిశ్వాసం ఏదో ఉంటుంది అంటారు, ఇక్కడి నుంచి అంతా వ్యాపించేస్తుంది. అది వంకరతనమైన జబ్బు కావచ్చు, అవిధేయతైన జబ్బు కావచ్చు, నేర్చుకోకపోవడం అనే జబ్బు కావచ్చు. ఇది ప్రతి మనిషికి ఉంటుందని చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఆయన ప్రేమతో ఆయనకి ఇష్టమైన పాత్రగా నీ జీవితాన్ని చేశాడు. కానీ ఆదాము నుంచి సంక్రమించిన దాన్ని బట్టి, నీలో ఉన్న వంకర స్వభావాన్ని బట్టి నువ్వు ఆ దుష్టత్వానికే పెద్ద పెట్టేస్తావు. దావీదు ఈ మాటలు చెప్పడానికి ఏ విధమైనటువంటి అవకాశం, తప్పు పద్ధతి, తప్పు ప్రవర్తన దావీదులో లేదు. కానీ దావీదు ఆ పరిస్థితుల గుండా జీవించవలసి వచ్చింది. ఒకసారి మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయం, పిమ్మట దావీదు రామాలో పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏం చేస్తుంది, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, ఎందుకు నా ప్రాణం తీయాలని మీ నాన్న అనుకుంటున్నాడో అంటే యోనాతాను అంటున్నాడు, ఆ మాట నువ్వు అన్నట్టుగా అనుకోనవద్దు, నువ్వు చావవు, నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు, నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని బట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు విషయాలు. దావీదును చంపాలని సౌలు రాజు ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు రాజు చంపటానికి దావీదులో ఉన్నటువంటి లోపము గాని, భక్తిహీనత గాని మరి ఏదియూ లేదు. దావీదులో ఏదియూ లేదు. దావీదు సౌలు అపజయం పొందే స్థితిలో దావీదు ప్రవేశించి గొలియాతును చంపడం ద్వారా సౌలుకి ప్రాణం వచ్చింది, దేశానికి కూడా ప్రాణం వచ్చింది. ఇది ఎరిగినటువంటి సౌలు దావీదుకు వచ్చిన గొప్పతనాన్ని బట్టి, అతని మీద ప్రజలకున్న అభిమానాన్ని బట్టి సౌలులో అసూయ ప్రవేశించి ఇతడు ఇలాగూ తయారైపోయాడు. ఇలాగూ తయారైపోతే 22వ వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి, 22వ వచనంలో ఏముందంటే అదుల్లాము గుహలోకి తప్పించుకుని వెళ్ళిపోయాడు. నిజానికి దావీదు చంపాలంటే సౌలును చాలా సులువుగా చంపగలడు, కానీ ఆ పని చేయలేదు. చెప్పేదనాలు ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు. తప్పించుకొని వెళ్ళిపోతే ఎన్నిసార్లు తప్పించుకుని వెళ్తాడు? ఈ తప్పించుకుని వెళ్ళిపోతే దావీదు దగ్గరికి ఒక ముఠా చేరారు. ఇబ్బంది గలవారు, 2వ వచనం, అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అంటే వీళ్ళ ఇబ్బందులు రాజుగారు తీర్చట్లేదు అనమాట.
ఈ ఇబ్బందులు గల వాళ్ళు అంతా కలిసి దావీదు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రాజు ఎవడయ్యాడు? దావీదయ్యాడు. ఇంకా రాజు కాలేదు, కానీ రాజు కాకుండానే ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నాడు. ఈయన సమస్య మాత్రం అలాగే ఉంది. ఈయన సమస్య ఎలాగుంది? సౌలు ఇతనిని చంపాలనుకున్నాడు. దాక్కుని ఆఖరికి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తను సలహా అడిగాడు. ఏం చేయమంటావు నన్ను అని ప్రవక్తల్లో ఏఫోదు ధరించి మాతో మాట్లాడనని అడిగాడు. దావీదు దేవుని అభిషేకాన్ని గౌరవిస్తాడు. దావీదు ఎవరిని గౌరవిస్తాడు? దేవుని అభిషేకం చేతనే సౌలును సమూయేలు అభిషేకించాడు. అందుచేతనే సౌలు ప్రవర్తన ఎంత సరిలేనప్పటికి కూడా దావీదు సౌలు మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించి సౌలుకు కీడు చేయటానికి వెనక్కి వెళ్ళాడు, మేలే చేశాడు. ఇంత మేలు చేస్తున్న ఈయన మేలు చేయటం ఈయన పని, కీడు చేయటం సౌలు పని. విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే బయటికి వెళ్ళాలి. నీ కొరకు అంత అమర్చిపెట్టి ఉందని భావించడానికి వీలు లేదని దావీదు చరిత్ర తెలియజేస్తుంది. ఈ దావీదు చరిత్రను మనం పరిశీలించినప్పుడు అతడు తన్ను తాను కాపాడుకొనుచు సౌలుకు కీడు చేయకుండా, ఇప్పుడు 2 దేశాలకు యుద్ధం జరుగుతుంది ప్రస్తుతం. ప్రపంచం అంతా చాలా అల్లకల్లోలం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్, ఈ 2 దేశాల మీద జరుగుతుంది. ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఎవరి మీద జాలి చూపితే అది యుద్ధము కాదు. యుద్ధములో వెళ్ళేవాడు చావటానికి సిద్ధంగా వెళ్తాడు, కానీ చావను అనుకుని ఎవడు యుద్ధంలోకి వెళ్ళాడు. దావీదు పరిస్థితి, గొర్రెలు కాచినంతకాలం ఒక మహారాజులా బ్రతికాడు. ఎప్పుడైతే గొల్యాతును ఓడించాడో రాజు ఇంటి అల్లుడయ్యాడు, కానీ అతనికి భయంకరమైన పరిస్థితులు అతనికి దాపరించాయి. భార్య హేళన మందసం వస్తున్నప్పుడు, సౌలు యొక్క పగ, రాజుగారి పగ అంటే అన్ని రాజుగారికి కలిసి వస్తాయి. అలాంటి రాజు పగ, రాజుతో సైన్యం, దావీదుతో దేవుడే. దావీదుతో ఎవరు? నీ విశ్వాస జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. విశ్వాస జీవితంలో దేవుడు ఉన్నాడని దేవుని కొరకు, దేవుడు కోరిన జీవితాన్ని దేవుని కొరకు జీవించాలి. అంతే తప్ప దేవుడు దారి దేవుడిదే, నీ దారి నీదే అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఉన్నాడని దేవునికి లోబడి, దేవుని చేయి పట్టుకొని, దేవుడు మాట్లాడమన్నట్టు మాట్లాడాలి, జీవించమన్నట్లు జీవించాలి, ప్రవర్తించమన్నట్లు ప్రవర్తించాలి. దావీదు ఎంత తలాంతులు కలిగిన వాడైనా, జ్ఞానము కలిగిన వాడైనా, ప్రభావము కలిగిన వాడైనా, బలవంతుడైన యుద్ధ సైనికుడైనా, దావీదు ఎప్పుడు కూడా దేవుని దగ్గర చిన్న బిడ్డ వలె ఉన్నారు. మీలో కొంతమంది కొన్ని మాటలు ఇప్పుడు చెప్పాను. మీరెప్పుడు కూడా ఇక్కడ చిన్న బిడ్డలాగే ఉండాలి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పు, మీలో చిన్న బిడ్డ వంటి స్వభావం కలవాడు కావాలి. చిన్న బిడ్డ వంటి స్వభావం. మనం వట్టివారము, చిన్న బిడ్డలమై ఉన్నామని నేర్చుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అదే చేయాలి. మీరైనా అదే చేయాలి, నేనైనా అదే. దావీదు అదే చేశాడు. దావీదు ఎప్పుడైనా తను చేయదగిన కీడు చేయటానికి, లేకపోతే వంకర ప్రవర్తించటానికి దావీదు ఎప్పుడు కూడా అతని మనస్సు ఆరాటపడలేదు. దావీదు ఏ క్షణానైనా ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా, ఒక యుద్ధం చేసినా
కొంతమందిని పోగేసుకొని వెళ్ళి శత్రువుల్ని ఓడించిన, ఏమి చేసినప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడా? ప్రవక్త యొక్క ప్రవచనము కూడా ఉందా? దేవుని సన్నిధి ఉందా? దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేదా? దేవుడు మిమ్మల్ని దేవుడు చక్కగా నడిపిస్తాడు. 10 గంటలకు నడిపిస్తాడు, 10:30కు నడిపిస్తాడు, 11 గంటలకు నడిపిస్తాడు. దేవుని ఆత్మ ఇన్ని రకాలుగా పనిచేయదు. నీలో ఆత్మకు వ్యతిరేకమైన స్వభావం ఉన్నప్పుడే దేవుని సన్నిధిని సరిగా ప్రేమించలేవు. దావీదు నుంచి వచ్చిన సంతానం తరతరాలు ఆశీర్వదించబడటానికి దావీదు విశ్వాస జీవితం పునాది అయింది. ఈరోజు నీ విశ్వాస జీవితం, నీ ప్రవర్తన, నీ తీరుతెన్నులు, నీ బాడీ లాంగ్వేజ్, నీ విధి విధానాలు ఎలా ఉన్నాయి? దావీదు వలె ఉన్నాయా? దావీదు వలె దేవుని ఎదుట ఒక చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నావా? దేవుని దగ్గర నేర్చుకుంటున్నావా? ఏమి చేసినా అడుగు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన దావీదు వలె చేయాలి. ఎలా చేయాలి? అయ్యా దావీదు ఎక్కడ సరిపోతాడు, నా కాలిగొడుగు సాలని ఉంటారు కొంతమంది. అందుకే ఈ మధ్యన చాలా గట్టిగా తిడుతున్నాను కొంతమంది. మొన్న ఒక వాదం, యూట్యూబ్లో వాదం. ఏ వాదం అంటే, సంసోను గారు పాపం చేశాడని ఒకడు అంటాడు, పాపం చేయలేదని ఇంకొకటి అంటాడు. వాడు పాస్టరే, వీడు పాస్టరే. వాడు బైబిల్ చదువుతున్నాడు, వీడు బైబిల్ చదువుతున్నాడు. ఇద్దరికి ఉమ్మడి మాట్లాడు అన్నాను. వీళ్ళిద్దరికి సంసోను కాలిగోటికి చాలరి పనికిమాలినోళ్ళు. సంసోనుని ఎంచి తరిచి మాట్లాడటానికి బుద్ధిహీనులు ఎవరని ప్రసంగం చేశారు. అది కూడా మళ్ళీ పాస్టల్ మీటింగ్లో చేశాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు మనకు ఉన్న జ్ఞానమే తక్కువ, మనం నేర్చుకున్నదే తక్కువ. దీంతో అంతా తెలుసు. అనుకుని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అసలు ప్రగల్భాలు పలకటానికి సంసోను కన్నెర చేస్తే ఈ ఊళ్ళో కాదు కదా, నరసాపురాన్ని కూడా బతకలేవు నువ్వు. ఆయనలో ఉన్న ఆత్మ వేరు, ఆయన దేవుడు ఎన్నుకున్న విధానం వేరు. అసలు ఆయన గురించి ఎందుకు మాట్లాడతావు? ఏదో ఒకటి మాట్లాడేయడం అయిపోయింది అనుకోవటం అయిపోదు. ప్రతి దానికి దేవుడు తీర్పు తీస్తాడు. ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనం ఉన్నాం. మనం ఎక్కడేం మాట్లాడినా ప్రతి ఇంటెలిజెన్స్ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ప్రతిదీ రాయబడతారు. ప్రతి దానికి ప్రజలు కలిసి బ్రతకడానికి గవర్నమెంట్ ఎన్నో ప్లాన్లు చేస్తారు. ప్రతి మాటకు తీర్పు తీరుస్తారు, రికార్డ్ అవుతుంది. దానికి సాక్ష్యాలు నీకు తెలియకుండానే గవర్నమెంట్ పోగేసుకుంటారు. ఎందుకనంటే దేశం క్షేమంగా ఉండాలి. ఎందుకని? దేశం అన్ని మతాల వారు కలిసి బ్రతకాలి, అన్ని కులాల వారు కలిసి బ్రతకాలి, ధనవంతులు పేదలు కలిసి బ్రతకాలి. ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియని వాడు ప్రభుత్వం గురించి మాట్లాడతాడు. దేవుని నీతి తెలియని వాడు దేవుని కొరకు సమర్పించుకొనకుండానే, దావీదు వల్ల నేర్చుకొనకుండానే విచ్చలవిడిగా మాట్లాడుతుంటాడు. దావీదు ఎప్పుడు అలాంటి చిలిపి చేష్టలు, బుద్ధిహీనతతో కూడా ప్రవర్తన దావీదు చేయలేదు. దావీదు సౌలు ఎంత తరుముతున్నా, ఒక రోజున సౌలు దావీదు చేతికి దొరికాడు. 24వ అధ్యాయం, 1 సమూయేలు 24. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదే అరణ్యమందున్నాడని తనకు వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని కొండమేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుటకై బయలుదేరు. శత్రువులు తరవడం మానేసి, ఏం మానేసి? రాజు శత్రువులను తరిమి
జయం పొందాలి. వీడు అస్సలు పని మానేశాడు. చాలామంది దేవుని చేత ఎన్నిక చేయబడకుండా ఉండబడటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎదుట దేవుడు ఉంచిన గురిని వారు చేరకుండా అక్కరలేని దుష్ట ప్రయత్నాలతో వాళ్ళు మునిగి తేలిపోతూ ఉంటారు. ఇలాంటి అక్కర్లేని దుష్ట ప్రయత్నాలే సౌలు చేస్తున్నాడు. శత్రువులు తరవటం మానేసి దావీదు ఎక్కడో దొరికిలాగా ఉన్నాడని బయలుదేరాడంట. ఏంటి ఎంత పచ్చి దుర్మార్గుడు, అసూయపరుడు. సౌలు చెప్పాలంటే చాలా పొడుగైన వాడు, అందగాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడిచ్చిన మొట్టమొదటి రాజు. సౌలు ప్రవక్తలలోకి వెళ్ళి అన్య భాషలు మాట్లాడాడు. సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని చెప్పబడిన గొప్ప వ్యక్తి సౌలు. ఇంత గొప్పవాడు దేవుడు హెచ్చించిన స్థానంలో సరిగా ప్రవర్తించలేకపోయాడు. అదే అతనికి ముప్పుగా దాపురించింది. అదే ఆఖరికి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చచ్చిపోవడానికి కారణమైపోయింది. ఒకరోజు తండ్రి కొడుకు చచ్చిపోయారు యుద్ధంలో. వాళ్ళ గురించి ఏడ్చేవాడు కూడా మళ్ళీ దావీదే. దావీదు ఎన్గది అరణ్యమందు ఉన్నాడని వర్తమానం వచ్చేటప్పటికి శత్రువులను యుద్ధం చేయడం మానేసి దావీదు చంపుదామని బయలుదేరాడు. ఎంతమందిని వేసుకుని? 3000 మంది సైన్యాన్ని వేసుకుని దావీదు వెతకడా బయలుదేరాడు. ఒక గుహ దగ్గరికి వచ్చాడు. అక్కడ అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలో పలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నిన్ను చంపడానికి వచ్చిన నీకు దొరికాడు, దేవుడు నీ చేతికి శత్రువును అప్పగించాడని దావీదు అభిమానులు సౌలు గురించి చెప్పాడు. నిన్ను ఎతకడానికి వచ్చాడు, ఇక్కడ బుక్ అయిపోయాడు చూడు. ఇప్పుడు నువ్వు చంపేస్తే నీకు ఇంక శత్రువు అనేవాడు నువ్వు పరిగెత్తి దాక్కుని తప్పించుకుని తిరగవలసిన అవసరం లేదని దావీదుతో చెప్పారు. అయితే దావీదు వెంటనే వెళ్ళి ఏం చేశాడంటే, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు దగ్గరికి వచ్చి పై వస్త్రపు చెంగు దావీదు కోసేశాడు, కట్ చేసుకొచ్చేసాడు మొక్క. ఎందుకని? నేను చంపడానికి నువ్వు దొరికావు. సౌలు వస్త్రపు చెంగు కట్ చేసి తెచ్చేశాడు. అప్పటికే బాధపడ్డాడు. అయ్యో రాజుగారి చెంగు కట్ చేశాను, కానీ నాకు దొరికాడు రుజువు చేద్దామని మనస్సు బాధపడి 5వ వచనం చూస్తే, సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి, అంత చిన్న పని చేయడానికి కూడా దావీదు చాలా కృంగిపోయాడు. ఇంత గొప్పవాడిని, దేవుని చేత ఎన్నిక చేయబడిన వానిని ఇలాగూ నేను ఎందుకు చేయాలి? ఈ మాత్రపు లోపం కూడా నాకు ఎందుకు జరగాలి? అయితే అది మాత్రం ఎందుకు చేశాడంటే, నేను చంపగలను కానీ నిన్ను చంపలేదు. నువ్వు నన్ను చంపడానికి శత్రువులను యుద్ధం చేయడం మానేసి వచ్చేసావు. ఈ మానేసి వచ్చిన నీవు నా చేతికి దొరికావు, నేను నిన్ను చంపలేదు. నొచ్చి ఏమంటున్నాడు? ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పెను. 6వ వచనం. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. ఇలాంటప్పుడు కూడా ఉన్న వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. నిన్ను తరిమి ఎన్ని రోజులు తరుపుతున్నాడు తెలుసు కదా, ఇంత తరిమేవాడిని జోలికి వెళ్తామంటే వద్దంటున్నామని ఈయన మీద కూడా తిరగబడవచ్చు. అది పరిస్థితి. అయినప్పటికీ దావీదు ప్రేమతో తనతో ఉన్న వాళ్ళకి సముదాయించి, ఈ పని మనకు న్యాయము కాదు, దేవుడు ఇష్టపడే పని కాదు,
రాజు మీద ఉన్న అభిషేకాన్ని మనం గౌరవించాలని చెప్పి రాజు జోలికి వారిని వెళ్ళనీయలేదు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు సిగ్నల్ ఇచ్చాడు, అబ్బాయి నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చి తిరిగి వచ్చాను, కావాలంటే నీ బట్ట కట్ చేశాను చూసుకో అని చెప్పాడు. అప్పుడు సౌలుతో దావీదు అంటున్నాడు, దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేశాడు. సౌలు వెళ్ళి వెనక నుంచి కేకేస్తే సౌలు కేక విని సౌలు కనపడేలాగా దావీదు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేశాడు? సాష్టాంగ నమస్కారం రాజు చిరంజీవి అగుగాక. ఇది కూడా బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వచ్చిందే. రాజు ప్రపంచంలో ఒకళ్ళే అంటారు. ఇండియాలో కూడా రాష్ట్రపతిని అభిమానించిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఇంగ్లాండ్ దేశంలో రాజు చిరంజీవి అగుగాక అంటారు. ఏమంటారు? మాకేదైనా బాధ వస్తే రాజు మా గురించి ఆలోచిస్తాడు, రాజు మా గురించి ఆలోచిస్తాడు, రాజు మా గురించి ఆలోచిస్తాడు. దేవుడు మాకు రాజును నియమించాడు. రాజు చిరంజీవి కంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం బ్రతుకును గాక అని వారు రాజు కొరకు ప్రార్థన చేస్తారు, రాజును దీవిస్తారు. ఇది ఇంగ్లాండ్ ప్రజల యొక్క మనస్సు, రాజుకి ఇంగ్లాండ్ ప్రజలకు ఉన్న మనస్సు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో రాజును దేవుడు ఘనపరచమని చెప్పాడు. సొలొమోను మహారాజు రాసిన సామెతల్లో కూడా రాజును ఘనపరచు, రాజును హెచ్చించు, రాజు పరిపాలనకు లోబడు అనే విషయాలు చెప్పాడు. శత్రువైనప్పటికీ తన చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దావీదు సౌలు రాజుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి మాట్లాడుతున్నాడు సౌలుతో ఇట్లను, దావీదుని కీడి చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? దావీదుని కీడు చేస్తాడు, దావీదు నిన్ను చంపుతాడని చాలా మంది సౌలుకి ఎక్కింతలు ఎక్కిస్తున్నారు. ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటారు మధ్యలో, మంటట్టి బ్యాచ్. సౌలుకి దావీదుకు మధ్య, సౌలుకి దావీదుకు మధ్య అంటే దేవుని ప్రజల మధ్య చిచ్చు, దేవుని ప్రజల మధ్యలో చిచ్చు, దేవుని కార్యాల మధ్యలో చిచ్చు, దేవునికి ప్రజలకు, అభిషక్తునికి ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి మనుషులు. వీళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు అనేక రకాల అక్కర్లేని పనులు చేస్తారు. అలాంటి వాళ్ళు దావీదు మీద సౌలుకు ఫిర్యాదు చేసి సౌలు మనస్సును గాయపరిచారు. నువ్వెందుకు అనుకున్నావు? ఇప్పుడు చూడు, నేను వచ్చాను కదా, నీ దగ్గరికి వచ్చాను, నిన్ను చంపగలను కానీ చంపలేదు. ఇప్పటికైనా నా మంచితనాన్ని గుర్తించని దావీదు మాట్లాడుచూ ఉన్నాడు. ఆలోచించుము. 10వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూచుతివే. దేవుడు నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించాడో నీకు అర్థమైందా? కొంతమందికి అర్థమైందా అని దావీదు ప్రశ్న వేసేటంత దుర్మార్గత సౌలు హృదయంలో నిండిపోయింది. కొంతమందికి దుర్మార్గత ఆవరించేస్తుంది. మంచి మాట్లాడలేరు, మంచి చేయలేరు, మంచిగా ప్రవర్తించలేరు. అది దుష్టాత్మ కలిగించే విషయమైనా కావచ్చు, వాళ్ళలో ఉన్న హృదయంలో పాతుకుపోయిన మొండితనం చేత దుర్మార్గులై ప్రవర్తించవచ్చు. కనుక దుష్టత్వం హృదయంలో నిండిపోయినప్పుడు దేవునికి ఇష్టముగా ప్రవర్తించలేని మనుషులుగా తయారవుతారు. అలాగూ సౌలు హృదయం అయిపోయింది. నీకేమైనా ఇప్పుడన్నా ఏమైనా అర్థమైందా అని దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. దావీదు సౌలుతో దావీదు సౌలుతో ఈ విధంగా మాట్లాడుట అనేది
సౌలు వ్యక్తిత్వాన్ని తాకింది. దావీదులో ప్రేమ ఉంది కనుక అలా మాట్లాడగలిగాడు. దావీదులో సహనం ఉంది కనుక మాట్లాడాడు. దావీదులో దేవుని స్వభావం ఉంది కనుక సౌలు హృదయాన్ని తాకే ప్రేమగల మాటలే అవి. కానీ సౌలుకు మారు మనస్సు కలిగించడానికి ప్రయత్నం చేసే మాటలు. ఈరోజు నీ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? అందరూ బాగా మాట్లాడాలి, నువ్వు తప్ప. ఇది మనిషి దుష్టత్వానికి సాదృశ్యం. మనిషి దుష్టత్వానికి సాదృశ్యం. నన్ను నీ చేతికి ఎలాగ అప్పగించాడో చూసావు కదా. కొందరు నేను చంపమని నాతో చెప్పినను, ఓ సౌలా నిన్ను చంపే పీడదలు వద్దన్నారు. అయినప్పటికీ నేను నీ యందు కనికరించి కొంతమందికి దేవుని కనికరం తెలదు, స్నేహితులు కనికరం తెలదు, ఇంట్లో వాళ్ళు కనికరం తెలదు, తోటి విశ్వాసుల కనికరం తెలదు, దైవజనుని కనికరం తెలదు. కొంతమంది దైవజనులకు విశ్వాసుల కనికరం కూడా తెలదు. దుష్టత్వం మనిషిని ఆవరించినప్పుడు, వ్యర్థమైన మనస్సుతో జీవితం నిండిపోయినప్పుడు, వ్యర్థమైన ప్రవర్తనను మనుషుడు ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు కనికరం పొందడం రాదు, కనికరం చూపడం రాదు. నేను నీ యందు సాష్టాంగ పడ్డవాడేనా గొప్పడికి చెప్తున్నాడు. ఈ మాటలో చెప్తున్నాడు. మహారాజు గారికి దావీదు అప్పుడు రాజు అవ్వలేదు, మామూలు మానవుడు. సాష్టాంగ నమస్కారం చేసి గౌరవించాడు. చెప్పవలసిన మాటలు సరిగా సౌలుతో చెప్పాడు. విశ్వాసులు వెలుగు చేత వెలిగించబడేవారు ఇలాంటి మంచి ప్రవర్తన చేసి ఎదుటివారి ఎడల దేవుని ప్రేమను చూపిస్తారు. ఇలాంటి సమయాలు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? దావీదు సాక్ష్యము గొప్పది, దావీదు జీవితం గొప్పది. దావీదు సౌలుతో మాట్లాడుతాడు, నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము. దావీదులో గౌరవభావం పోలేదు. దావీదులో గౌరవభావం. కొంతమంది మాటలు టపటప మారిపోతాయి, మాటలు మారిపోతాయి, విధానాలు మారిపోతాయి, కళ్ళు తిప్పడం మారిపోతుంది, చేతులు తిప్పడం మారిపోతుంది. ఇంకోసారి వాళ్ళ ప్రవర్తన దెయ్యపాతంతో నిండిపోయారేమన్నా దుష్టత్వం మనుష్యులో చూస్తాము. కానీ దావీదు ప్రాణం తీయాలని ప్రయత్నం చేసిన సౌలుతో నిశ్చలమైన మనస్సు కలిగి, ప్రశాంతమైన మనస్సు కలిగి, దేవుని ఆత్మను కలిగి, నా తండ్రి చూడమన్నాడు. ఏమన్నాడు? నా శత్రువా చూడమనొచ్చు, దుష్టుడా చూడమనొచ్చు. ఎన్ని మాటలైనా మాట్లాడటానికి దావీదుకి అవకాశం ఉంది, కానీ ప్రతి మాట దావీదు ఉపయోగించలేదు. అదే పరిశుద్ధత అంటే, అదే పరిశుద్ధత అంటే, అదే నీతి అంటే, అదే దేవుని భయం కలిగి జీవితం అంటే. దేవుని భక్తి అంటే నీ ఇష్టానుసారమైంది కాదు. నీ ఊపులతో దేవుని విశ్వాసం మారిపోదు, నీ రంగురంగుల బుద్ధితో దేవుని విశ్వాసం మారిపోదు. దావీదు చిన్నప్పుడు ఎలాగున్నాడు, గొర్రెల మందలు కాసినప్పుడు ఎలా ఉన్నాడు, గొలియాతును ఓడించినప్పుడు అలాగే ఉన్నాడు, సౌలు చేతికి చిక్కినప్పుడు అలాగే ఉన్నాడు. దావీదులో నిశ్చలమైన దేవుని ప్రేమ ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోస్తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలన నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును.
దేవుడే న్యాయం తీరుస్తాడు. నేనెన్నో ఉపకారాలు చేశాను, ఓడిపోయే సైన్యాన్ని గెలిపించాను, నీవు నెగ్గిన రాజుగా నేను చేశాను, నీవైతే నన్ను చంపడానికి ప్రయత్నం చేశావు. నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చును. ఇది చాలా భయంకరం అన్నమాట. ఈ మాట పలికాడంటే తీర్పు తీర్చడం నా పని కాదు, దేవుడే తీర్పు తీరుస్తాడు అని నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ అంటున్నాడు. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని, నువ్వు చేసిన కీడుకు ప్రతి కీడు పగ తీర్చే పని దేవుడే చేసుకుంటాడు. నేను చేయను, నేను చేయజాలను. ఎంత మంచి మనసు అండి దావీదు. అందరి చేతులపై స్తోత్రం చెప్పండి. దావీదులో దేవుని పరిశుద్ధత దిగి ఉంది, దావీదులో దేవుని ఆత్మ దిగి ఉంది, దావీదులో దేవుని జ్ఞానము దిగి ఉంది, దావీదులో దేవుని వివేకం దిగి ఉంది, దావీదుతో దేవుని ప్రసన్నత ఉంది, దావీదుతోనే దేవుడే ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి అనుభవాల్లోకి మన జీవితాలు వెళ్ళాలి. దేవుని ప్రేమించావు, అధికారులు నిమిత్తముగా నన్ను తరుముదురు, నీ వాక్య భయము చేత. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. నీ వాక్య భయము నా హృదయమందు. వాక్య భయం, దేవుని మాటలు, దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని మాటలు దైవజన నోట్లోంచి వస్తాయి. వీటి ద్వారా నీకు ఆనందం రావాలి. వీటి ద్వారా ఆనందం రావాలంటే వీటిని ప్రేమించాలి, వీటిని గౌరవించాలి, వీటికి లోబడాలి. వాక్య భయం అంటే వాక్యం అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఆనందం పొందే అనుభవం వాక్యం ద్వారా. బయలుదేరి ఈ మాట దైవజన నోటి నుంచి వాక్యం బయలుదేరుతుంది. బయలుదేరిన దాన్ని హృదయం లోపలికి వెళ్ళనిస్తున్నావా, పక్కకి గెట్టేస్తున్నావా, దానికి వేరే రంగేస్తున్నావా? రంగులేయటం బాగా అలవాటు. కొంతమందికి బుర్రకాయ దేవుడికి ఎందుకు ఇచ్చాడు అనుకుంటారంటే పెడార్థాలు తీయడానికి. పెడార్థాలు, రంగుల మార్పులు, స్వార్థ బుద్ధి దానికి అంటించడం, అవిధేయత దానికి అంటించడం, ఇలాంటి స్థితిగతులు దేవుని భయము లేని ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుంటాయి. అలాంటి గూడు కట్టని వాడు దావీదు. అలాంటి గూడు కట్టని వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని ఏర్పాటులోకి రావాలి. దేవునిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఇంకా దావీదు చాలా ఘాటైన మాటలు మాట్లాడతాడు. 13వ వచనం, 1 సమూయేలు 24:13. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. దౌష్ట్యం అంటే దుష్టత్వం ఎవరి చేత పడుతుంది? దుష్టుల చేత పడుతుంది. మనం 1వ కీర్తన చాలాసార్లు చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున మన మధ్యలోనే ఉంటారు, గ్రామంలోనే ఉంటారు. వాళ్ళ ఆలోచన కావాలా? దేవుని వాక్యపు ఆలోచన కావాలా? నీ ఆలోచన ఎవరి నుంచి వస్తుంది? కీర్తన 25:12 చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. నాకు ఎలాగూ మాట్లాడాలో, ఎలాగూ జీవించాలో నీవే ఆలోచనిస్తావు. దేవుడే ఆలోచనిస్తాడు. ఆ అనుభవంలోకి వెళ్ళావా? దేవుని ఆత్మ నీలో పనిచేసి, దేవుని వాక్యం ఇప్పుడు వింటున్నావు కదా, ఇది నిన్ను జీవింప చేయాలి. ఈ వాక్యం నీలో పని చేయాలి, నీకు ఆలోచన ఇవ్వాలి, నిన్ను మాట్లాడించాలి, నిన్ను నడిపించాలి. ఇదేదీ లేనప్పుడు దేవుడు నీ కొరకు చేసేదంతా బూడిదలో పూసిన పన్నీరు చేస్తున్నావు. అది ఎరిగి దేవుని కొరకు మనం జీవించబద్దులమై ఉన్నాం. 25:12 ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. వాడు కోరుకొనవలసిన మార్గం, వాడు కోరుకొనవలసిన మార్గం. ఇక్కడ ఉన్నామంటే మనం ట్యూనింగ్ అయిపోవాలి. అది ట్యూనింగ్ అవడం కాదు, ముందు మనం ట్యూనింగ్ అయితే అది ట్యూనింగ్ అవుద్ది.
ఇది ఎవరి చేత ట్యూనింగ్ అవ్వాలి? దేవుని వాక్యం చేత ట్యూనింగ్ అవ్వాలి. మానవులు చాలా మంది ముందుకెందుకు వెళ్ళర్రా అంటే దేవుడు ట్యూనింగ్ చేయనివ్వరు. దేవుడు ట్యూనింగ్ చేయాలి. దేవుని వాక్యం చేత నీ మనస్సు సరిసేయబడితే నీకు కావలసినంత జ్ఞానం వస్తుంది, నీకు కావలసినంత ఏర్పాటు నీ చుట్టూ వస్తుంది, నీకు మేలుకరమైన విషయాలు నీ కొరకు ఏర్పరచబడతాయి. ఇది దావీదు నీతి. నీ నీతి ఏంటంటే నేను అడుగుతాను, దేవుడు ఇస్తాడు. దేవుడు నా దారిలోకి వస్తాడు, నేను ఆయన దారిలోకి కొద్దిగానే వెళ్తాను. ఇదండి మన నీతి. ఇది మన తీరుతెన్నులు. మన మనస్సులు దేవుని వాక్యం చేత ట్యూనింగ్ చేయబడితే జ్ఞానం పరలోకం నుంచి వస్తుంది, ఆరోగ్యం పరలోకం నుంచి వస్తుంది, స్వస్థత పరలోకం నుంచి వస్తుంది, విడుదల పరలోకం నుంచి వస్తుంది. దారి నీ కొరకు ఏర్పరచబడుతుంది. మార్గాలు నీ కళ్ళకు కనపడేలా దేవుడు చేస్తాడు. లేకపోతే అప్పుడు దాకా ఏ దారిలో వెళ్తామో నీకే తెలదు, ఎవరు నడిపిస్తున్నారో నీకు అర్థం అవ్వదు. దుష్టుడు నడిపిస్తున్నాడా, దుష్టత్వం నీలోకి వచ్చిందా, లేకపోతే వ్యర్థమైన స్థితిగతులు నడిపిస్తున్నాయా, నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థం అవ్వదు. దావీదుకు నిశ్చయత ఉంది. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. దావీదు మాటలు ఎప్పుడైనా చదివారు కీర్తన గ్రంథంలో? నేను వేక్కువనే లేచేదనము, స్వరమండలమా సితారా. స్వరమండలం సితారాలో కూడా దేవుని ఆత్మ రావాలి. స్వరమండలమా సితారా మేల్కోండి. ఎందుకంటే దావీదులో దేవుని ఆత్మ ఉంది, స్వరమండలంలో కూడా దేవుని ఆత్మ వచ్చేయాలి. స్వరమండలము, దావీదు నోరు అన్నీ కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దావీదు గారు కూడా రాయి అరిసి అరిసి ఎవడో పాట రావో, స్వరమండలము సాయం చేయి, తంబురా సాయం చేయి, సితారా సాయం చేయి, అందరం కాసి అందరూ బుర్రలు ఈటెక్కించి బుర్రలు మార్చేద్దాం అన్నాడు దావీదు. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దావీదు ఏమంటున్నాడు? నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నీ హృదయం నిబ్బరంగా ఎందుకు ఉండదంటే దేవుని సరిగా ప్రేమించు, దేవుని దగ్గర నేర్చుకోవు, దేవుని నేర్పనవు, దేవుని చూపించలేవు. ఈ స్థితిగతుల నుంచి మనం బయటకు రావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల చేతనే దౌష్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, మిన్నల్ని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతిగా తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షం రాజ్యం ఆడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక అనేటప్పటికి సౌలు గారి బుర్ర తిరిగింది. ఎవరు బుర్ర? సౌలు గారి బుర్ర తిరిగింది. కొంతమంది బుర్ర అప్పుడు కూడా తిరగదు, తిరగదు. సౌలు గారి దుష్టత్వం ఎంత ఉందో, కీడు ఎంత హృదయం దాచుకున్నాడో, దేవుడు నిలబెట్టిన అభిషక్తుడైన రాజు అయ్యుండి దేవుని సహాయం పొందకుండా ఎప్పుడు మానేశాడో ఇవన్నీ అర్థమై దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు నాయనా, 16వ వచనం, మైక్ తగ్గించు. దావీదు నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. సౌలు గారికి ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చి ఉంటుంది? దావీదు గారి మీద ప్రేమ కారిపోయి ఆడలేదండి. ఈడు పోయే ప్రాణం ఆగిందని ఏడుస్తున్నాడు. ఈడు పోయే ప్రాణం ఆగిందిరా బాబు, ఎవరి చేతిలో పడకూడదు, ఆడి చేతిలోనే పడ్డాను, కరుణించాడని. దావీదా నాయనా, పలుకులు చాలా తీయగా వస్తాయి, హృదయంలో ఆ ప్రేమ ఉండదు, తీరుతెన్నులో ప్రేమ ఉండదు, దేవుని భయం ఉండదు. దేవులే లేని మనుషులు దుష్టత్వంతో నిండి ఉంటారు. అందుకనే కీర్తన రాశాడు, ఫస్ట్ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నువ్వు నిలుస్తానే ఉంటావు. పాపిని పాపానికి కలిసి ప్రేమిస్తూ ఉంటావు నువ్వు. ఎందుకంటే నీకు తీగా రంజుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. శరీరం కూడా ఆ మూసలోకి వెళ్ళిపోతుంది. దావీదు నాయనా అంటున్నాడు, ఈ పలుకు నీదేనా? ఇంకా అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నేను నా అపకారమునకు ఉపకారం చేసి. సౌలు నోటితో ఒప్పుకుంటున్నాడు, ఓ దావీదా నాయనా కొడుకా నా ప్రేమపుత్రుడా. ప్రేమ లేదు కానీ ప్రేమ ఇప్పుడు వచ్చింది, కొద్దిగా లెగుస్తుంది, చిగురిస్తుంది అనమాట. అయ్యారు ప్రేమ చిగురిస్తుంది. నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవు గనుక నువ్వు నాకంటే నీతిపరుడవు. నువ్వు నాకంటే ఆ సౌలు కన్నా ఆ రోజున మారు మనసు వచ్చిందేమో కానీ పాడైపోయే వారికి మారు మనస్సు రాదు. నాకంటే నీవు నీతిపరుడవు. చాలా పొడుగైనోడు, చాలా అందమైనోడు దావీదు, కురసోడు, బలహీనుడు రకంగా. ఈ బలవంతుడైన రాజు సచ్చిసేడి ఒప్పుకొని, దావీదా నాయన నేను దుష్టునే బాబా, నువ్వు నీతిపరుడు. ఆయన దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమని దావీదు ప్రేమ. అందరూ చేతుల ಬಗ್ಗೆ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రేమ గొప్పది. ఇంకా మాట్లాడుతున్నాడు సౌలు గారు, ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయునా. ఈ ప్రశ్న అర్థమైందా? ఒకడికి శత్రువు దొరికితే గిఫ్ట్లు ఇచ్చి మేలు చేసి మంచి భోజనం పెట్టి పంపిస్తాడా? పంపడు కదా. ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. మేలు అనేది ఎక్కడొస్తుంది? ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ప్రవర్తన ద్వారానే వస్తుంది. తన్ను చంపడానికి వస్తున్నవాడు చేతికి దొరికితే చంపలేదు, చంపకుండా కీడు చేయలేదు. అలాగూ నువ్వు చేశావు గనుక నీవు నాకు చేసిన మేలును బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు. అది మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. ఏ విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు విత్తిన దాన్ని చూసి మురిసిపోకు. వచ్చే పంటను ఎరిగి బ్రతకటం నేర్చుకోవాలి. విశ్వాస అయిన దైవజనుడు అందరికీ ఒకటే రూల్. దేవుని ఆత్మ మనలో నివసించాలి. దేవుని ఆత్మ చేత మనము మన ప్రవర్తన సరిగా. సౌలు అంటున్నాడు, ఈ రోజున నేను చంపబడవలసిన వాడిని బతుకుంచావు. నువ్వు నాకు ఏ మేలు చేశావో దేవుని ప్రేమను బట్టి సహించుకొని నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని బాధను సహించి పారిపోయి దాక్కుని దొరికిన రోజున విడిచిపెట్టేసి నన్ను ప్రేమిస్తానని ప్రేమను చాటుకున్నావు కదా. నువ్వు దేవుని మనిషి అని రుజువుపరుచుకున్నావు కదా. ఈ రుజువే నీకు దేవుడు మంచి మేలు నీ జీవితంలో. అదే నీతి కదా మనకు కూడా వచ్చేది, అదే నీతి కదా నీకు వచ్చేది, అదే నీతి కదా నాకు వచ్చేది. ఇంకా ఎంతకాలం కళ్ళు మూసుకొని బ్రతుకుతావు? దేవుని ఆత్మ చేత కళ్ళు తెరిచి బ్రతకాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రవచించేస్తున్నాడు అయ్యగారు, నిశ్చయముగా నీవు రాజు అవుదువు. రాజుగారు అయిన రాజు అవుతావు అని చెప్పి నేను దిగిపోతాడు పోబట్టినాడు. కొత్త రాష్ట్రపతి ఎన్నికైన రోజుని పాత రాష్ట్రపతి గారు ఆయన తీసుకొచ్చి చైర్ చూపిస్తాడు. ఇది డెమోక్రసీలో ఎలక్షన్. రాజరికంలో, రాయల్ లైఫ్లో, రాయల్ అడ్మినిస్ట్రేషన్లో రాజు యుద్ధంలో ఓడిపోతే తప్ప సింహాసనం దిగడు. ఈయన దిక్కుండానే నువ్వు తప్పనిసరిగా రాజు అవుతావు. శత్రువు చేత దీవిస్తున్న దేవుడు. ఎవరి చేత? ఒకవేళ ఇక్కడ ఎవరికైనా శత్రువులు ఉంటే వాళ్ళ చేత దేవుడు మిమ్మల్ని దీవించేలా మీ బతుకులు మారిపోవాలి. అర్థమైందా? హల్లెలూయా చెప్పడం కాదు, అర్థమైందని చెప్పాలి.
చెప్పండి, అర్థమైందని. శత్రువు అంటూ ఉండకూడదు. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, ఉంటే వాడు నిన్ను దీవించాలి. సౌలు దావీదును దీవిస్తున్నాడు, నువ్వు రాజు అవుదువుగాక, నా కుర్చీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. దేవుడు నాకు చెప్పేశాడు, నా కళ్ళు కనబడిపోతుంది, నీ దీవెన నా కంటికి కనబడుతుంది. నీ దీవెన, రాబోయే దీవెన చూసి నువ్వు గొంతులేయడం కాదు, నీ దీవెన శత్రువు చూడగలిగితే నీ ప్రేమ గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీ విధేయత గొప్పది, నీకు దారి చూపించే దేవుని ఆత్మ గొప్పదని ఎరిగి దేవుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ఇంకా సౌలు అంటున్నాడు, నా సంతానానికి కీడు చేయనని యెహోవా నామమున నాకు ప్రమాణం చేయి అంటే, దావీదు సౌలునకు ప్రమాణం చేశాడు, నేను నీ సంతానాన్ని కీడు ఏమి చేయను, నీ సంతానాన్ని ప్రేమిస్తానని. యోనాతాను సంతానాన్ని, సౌలు సంతానాన్ని దావీదు ప్రేమించి వెతికి వారికి ఉపకారం చేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. సౌలు గారు ఇంటికి వచ్చాడు, మళ్ళీ దావీదు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ పాస్చోటికి వెళ్ళిపోయాడు. వచ్చేసి ఊళ్ళో ఉండొచ్చు కదా, లేడు. మన జాగ్రత్తలో మనం భక్తి జీవితాన్ని జీవించాలి. కీడు ఎరిగి మేలు చేయువారం ఉండాలి, కీడును తప్పించుకుని వారం ఉండాలి. దేవుని కాపుదల నీపై సరిగా ఉండేలాగా, యెహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కావలి కాయవారు ఎవరు చెప్పారు? దావీదు గారు అబ్బాయి చెప్పాడు, సొలొమోను గారు చెప్పాడు. దావీదు జీవితంలో చూశాడు, తను అనుభవించి చూశాడు. ఎవడ కాపుదల ఆడు ఎత్తుక్కోవటం కాదురా, దేవుడు నిన్ను కాయాలి. మన యాత్ర అరణ్య యాత్రే. ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాలి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజులుడి. ఒక ఆయన ఒక చోట అంటున్నాడు, ఒక ఆయన, మా సియోను గీతాల్లో నీ పాట ఉంటుంది అంటున్నాడు. ఇంకెక్కడ ఉండదంట. వాక్యం అనేది ఆయన సొంతం అయిపోయినట్టు. నీ సొంత బాణి వదిలిపెట్టి దేవుని వైపు చూచి దేవుని ఆత్మచేత రూపాంతరం చేయబడి దేవుని కొరకు ఆనందం, ఉత్సాహం, జయం పొందుకొని దేవుని కొరకు కష్టాల మధ్యలో దావీదు మళ్ళా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అరణ్యాత్రే, కష్టాలు గుండా ప్రయాణిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, జయం పొందుకుంటూ విశ్వాస జీవితంలో కూడా ఏ అనుభవాలు గుండా దేవుడిని నడిపిస్తున్నాడు. అక్కడ నమ్మకముగా దేవునికి విధేయురాలవై ఆయన మార్గం చూపిస్తే అందులో నువ్వు నడుచుకుంటూ వెళ్తే జ్ఞానం అనేది, వివేకం అనేది, అభివృద్ధి అనేది, సమృద్ధి అనేది దేవుడి వాక్యం నీ కొరకు దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రం ప్రభువా. ఇంతవరకు నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు మేమందరం కలిసి దైవజనుడిగా నేను ఈ సన్నిధిలో చేరువచ్చి నిన్ను పాడి స్తుతించి నామాన్ని ఘనపరిచి నిన్ను నామాన్ని పైకెత్తి నీ వాక్య పఠనం చేసి నీ వాక్యమును ధ్యానించి అలాగే తమ తమ కానుకలు సమర్పించినారు. వారు గడిపిన సమయాన్ని వారికి దీవెనకరంగా చేయము. మా జీవితములను మా హృదయములను కోరుచున్నావు. నీ ఆత్మను మా జీవితాలు సంచికరుగా ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రతి ఆశీర్వాదం కొరకు స్తోత్రములు. నీవు చేసిన ఉపదేశం కొరకు స్తోత్రములు, చేసిన దిద్దుబాటు కొరకు స్తోత్రములు, నీ బలపరిచిన విధానం కొరకు స్తోత్రములు. ప్రతి ఆశీర్వాదన బిడ్డలతో ఉంచము. అలాగే ఈ లైవ్ చూస్తున్న వారిని దీవించు, వారి ప్రతి అక్కర తీర్చము. వారు నీ తమను తాము ఈ వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా నీకు సమర్పించుకొని నీ యొక్క ఆత్మను పొందుకొని, నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకొని వర్ధిల్లి బలమైన సాక్షులు వారిని బలపరచము. నీ కార్యం చెవి, నీ కృపను చూపించు. ప్రపంచ పరిస్థితులు తారుమారవుచున్నాయి, యుద్ధములు భయంకర స్థితిలోకి వచ్చి ఉన్నవి. నీవే రాజులతో, దేశ నాయకులతో మాట్లాడి ప్రపంచ శాంతిని కలుగజేయవలసిన కోరుచున్నాం. నిన్ను నీకు లోబడి వారు ఏ స్థితిలో ఎక్కడి వరకు దాటి వెళ్ళారో నేర్చుకొని తమను తాము తగ్గించుకుని మనసు దేశ నాయకులకు, ప్రపంచ నాయకులకు దయచేయమని కోరుచున్నాం. ప్రజలను ప్రేమించి నువ్వు చేస్తున్న ప్రతి ఏర్పాటును ఎరిగి నీకు లోబడి నీ కృపలో వారు వర్ధిల్లి అంతకంతకు ముందు సాగిపోయినట్లు ప్రతి కార్యం బిడ్డ కొరకు చేయమని, తోడైండి విడుదల ప్రసాదించమని
ప్రతి లోటు తీర్చుమని. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలు లైవ్ చూస్తున్న వారు ఎవరి అక్కరతో ఉన్న వారి అక్కర తీర్చుము. అలాగే క్రొత్త విద్యా సంవత్సరం ప్రారంభించబడి ఉన్నది. ప్రతి ఆశీర్వాదం బిడ్డలు దయచేసి జ్ఞానం కలిసి వారిని బలపరచు. కావలసిన డబ్బును విషయాల్ని మనుషుల సహాయం దయచేయము. మా దేశ పాలన రాష్ట్ర పాలన దీవెనకరంగా ప్రజలకు దయచేసి నాయకులను దీవించి వారికి జ్ఞానం కలిసి ప్రజల శ్రేయస్సు కొరకు వారు పనిచేయటకు వారికి పరిపూర్ణమైన సిద్ధపాటు డెడికేషన్ దయచేసి మా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రాంతాన్ని దీవించమని. నీ రాజ్యము అభివృద్ధి అగినట్లు మా జీవితంలో నీకు ఇష్టమైన పాత్ర బాధ్యత నిర్వహించుటకు ప్రతి వారిని సిద్ధపరచమని. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని రూపాంతరం చేయమని కోరుచు. తేబడిన దశమాల కృతజ్ఞత అర్పణలు బట్టి నూరంతుల ఫలం వారికి దయచేయమని. నీ సన్నిధిలో సమర్పించుకున్నటకు నీ సన్నిధిలో పని చేయుటకు ఇష్టపూర్వకమైన ప్రతి వారికి దయచేయము. నీ సన్నిధిలో కనపడి నీకు విధేయత కలిగిన ఆరాధన చేయటకు ప్రతి వారిని సిద్ధపరచమని. నీ కృప చూపించి అభివృద్ధి పరచండి. ప్రతివేదన అక్కడ తీర్చుమని. శాంతి సమాధానం సంతోష సమృద్ధి విడుదల నెమ్మది ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని కోరుచు. యేసు పరిశుద్ధనామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దేవుని ప్రేమిస్తున్న సార్వత్రిక సంఘమునకు ఇక్కడ కూడిన మనందరకు ప్రభువు అక్కడ పర్యంతం తోడైండును.